యేసు ప్రభు కొన్ని మాత్రమే ఎందుకు బైబిల్లో రాయించారని అంటే, డోస్ ఎక్కువ అవసరం లేదు. నమ్మేవాడికి డోస్ ఎక్కువ అవసరం లేదు. నమ్మలేనటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు 100 ఇంజక్షన్లు చేయించుకున్నా నీ మనసులో ఏముంటుంది చెప్పండి? నేను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, నా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఆయన దగ్గరికి వెళ్తే తగ్గిపోయినేమో అని అనుకుంటాం. ఒకవేళ జబ్బు పూర్తిగా నయమైపోయినా మళ్ళీ అదే రోగం కనుక మళ్ళీ వస్తే మళ్ళీ ఏ డాక్టర్ గారి మీదకి లాగుతుంది? నీకు ఏ డాక్టర్ గారి మీద అయితే నమ్మకం ఉందో, నీ బిలీఫ్ ఎవరి మీద అయితే ఉందో ఆయన మీద నీ నమ్మకం ఉంటుంది. అందుకే మీ ఫేవరెట్ డాక్టర్స్ ఉంటారు చాలామంది. చూడండి, జ్వరం వచ్చిందని అంటే మీరు ఒక్కరి దగ్గరికి వెళ్తారు. అలాగే చిన్నపిల్లలకు బాగోలేదనుకోండి, ఒక ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంటే ఆ డాక్టర్ గారే మీకు నమ్మకం. నమ్మేవాడికి ఒక సిచ్యువేషన్ సరిపోద్ది. యేసు ప్రభు చేసిన అన్ని అద్భుతాలు ఎందుకు రాయలేదని అంటే, నమ్మేవాడు ఎవరైనా ఉంటే ఆ నమ్మేవాడికి దేవుడు ఉన్నాడు, అద్భుతం చేయగలడని ఒక మాట కనబడితే చాలు నమ్ముతాడు. దేవునికి స్తోత్రంగా